సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తుంటే భర్త సీఎం జగన్ విజయం కోసం పులివెందుల్లో వైఎస్ భారతిరెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో గ్రామాలను చుట్టేస్తున్నారు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్ భారతి ఓటర్లను కోరుతూ ముందుకు సాగుతున్నారు. అయితే మంగళవారం ప్రచారంలో భారతికి సొంత పార్టీ నేత నుంచే చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం కుమారపల్లెలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత భాస్కర్ రెడ్డి వైఎస్ భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు తప్ప నా రైతన్నా అని ఎందుకు అనడం లేదని అడిగారు. అలాగే భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం తప్పంటూ సీఎం సతీమణికి వైసీపీ నేత ఝలకిచ్చారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16,000లో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన చెప్పడంతో భారతి ఒక్కసారిగా కంగుతిన్నారు. తాను చెప్పిన సమస్యలు జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు. అయితే భాస్కర్ రెడ్డి మాటలను విన్న వైఎస్ భారతిరెడ్డి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోవటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం లేదు మేడం, ఇప్పుడు జగన్మోహన్ నా ఎస్సీ, నా మైనారిటీ అన్ని ఒకసారి నా స్పీచ్ అన్నప్పుడు కేవలం 6,000 రూపాయలు భరోసా చెప్తాను. 8,000 రూపాయలు 8,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు. అందుకని మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సత్యమని కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ, అదేగా ఇప్పుడు వచ్చే పట్టా పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం. ఇంత ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.